ఒకరోజు ఉదయం ధోని మరియు కోహ్లీ ఒకరికొకరు ఎదురెదురుగా నిల్చొని ఉన్నారు. ధోని నీడ సరిగ్గా కోహ్లీకి కుడివైపు ఉంటే ధోని ఏ దిక్కును చూస్తున్నాడు అంటున్నాడు. ఓకేనా, ఇదేంటి అంటే షాడోస్ ప్రాబ్లం. సో షాడోస్లో మనకి మార్నింగ్ నీడ అనేది ఇంపార్టెంటే, ఈవినింగ్ షాడో అనేది కూడా ఇంపార్టెంటే. ఓకేనా, మార్నింగ్ ఇంపార్టెంటే, ఈవినింగ్ ఇంపార్టెంటే. మార్నింగ్ షాడో అనేది ఎటువైపు పడుతున్నాయన్నా? మార్నింగ్ సూర్యుడు తూర్పు వైపున ఉంటాడు కాబట్టి షాడో పడమర వైపున పడుతుంది, అంటే వెస్ట్ వైపున పడుతుంది, అంతే కదా. సో ఈ విధంగా ఉందనుకోండి, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. మార్నింగ్ సన్ ఇక్కడ ఉంటాడు, షాడో అనేది వెస్ట్ వైపు పడుతుంది, అంటే షాడో ఎటువైపు పడుతుందో అటు వెస్ట్. బాగా గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ షాడో ఎటువైపు పడుతుందో అటు పశ్చిమం. ఈవినింగ్ ఏం చేస్తాడు సూర్యుడు? వెస్ట్ వైపు వస్తాడు. వెస్ట్ వైపు వస్తే నీడ ఎటువైపు పడుతుంది? ఈస్ట్ వైపు కడుతుంది. ఓకేనా, సో షాడో ఈవినింగ్ ఎటు పడుతుందో అది ఈస్ట్ అవుతుంది. సో మార్నింగ్ అయితే షాడో ఎటు పడుతుంది నాన్న? వెస్ట్ పడుతుంది. ఈవినింగ్ షాడో ఎటు పడుతుంది? ఈస్ట్ పడుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఎస్. నీకు ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మార్నింగ్ టైంలో నీడ ఎటు పడుతుంది? వెస్ట్, గుర్తుపెట్టుకో. ఈవినింగ్ టైంలో నీడ ఎటు పడుతుంది? ఈస్ట్. క్లియర్. ఇప్పుడు ఏమైంది నాన్న? ధోని అండ్ కోహ్లీలు ఒకరినొకరు నిలుచుకొని ముచ్చట పెడుతున్నారు. ఓకేనా, ధోని యొక్క నీడ కోహ్లీకి కుడివైపు పడుతుంది. ఎవరికి కుడివైపు పడుతుందో వాళ్ళని తీసుకోవాలి ఫస్ట్. ఎవరి వైపు పడుతుంది? కోహ్లీకి కదా. సో కోహ్లీ ఇట్లా ఉన్నాడు నాన్న, కోహ్లీ ఇట్లా ఉన్నాడు, వీళ్ళిద్దరు ఒకరికొకరు చూస్తున్నారు ఇట్లా. ఇప్పుడు నేను కోహ్లీ అనుకోండి, ఇట్లా ఉన్నా, నాకు ఎదురుగా ఎవరు ఉన్నారు? ధోని ఉన్నాడు, ఇలా ధోని ఉన్నాడు. ఓకేనా, వీళ్ళ మధ్యలో ఒక చుక్క పెట్టు. ఓకేనా, ధోని కోహ్లీ మాట్లాడుకుంటుంటే ఈ ధోని యొక్క నీడ కోహ్లీకి ఎటువైపు పడుతుంది? కుడివైపు. కోహ్లీ అంటే నేను ఇట్లా ఉన్నా, ధోని అంటే ఇట్లా ఉంటాడు. ఇప్పుడు ధోని బాయ్తో మాట్లాడేటప్పుడు ధోని నీడ నాకు ఎటు పడుతుంది? కుడివైపు పడుతుంది. కోహ్లీ కుడివైపు అంటే ఇదే కదా, రైట్ సైడ్. ఓకేనా, ఇదేంటి? మార్నింగ్, ఈవినింగ్? ఇది ఉదయం నీడ ఎటు పడుతుంది? ఉదయం అనే నీడ అనేది వెస్ట్ వైపు పడుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ చుక్క నుంచి మనం 4 డైరెక్షన్ తీసుకుంటే నీడ ఇటు పడుతుంది కదా. మరి ఇది ఏ దిశ అయితే చెప్పు? ఖచ్చితంగా వెస్ట్ అవుతుంది. ఇది యాక్చువల్గా అంటే ఈస్ట్ వెస్ట్ అయిందంటే వెస్ట్ ఏమవుతుంది? ఈస్ట్ అవుతుంది. ఈ రెండు చేంజ్ అయినాయంటే ఈ రెండు కూడా చేంజ్ అవుతుంది. ఇది సౌత్ అవుతుంది, ఇది నార్త్ అవుతుంది. ఓకే, క్లియర్. ఇప్పుడు ధోని ఎటు చూస్తున్నాడు? ధోని ఇట్లా చూస్తాడు కదా, కాబట్టి నార్త్ వైపుకి చూస్తున్నాడు, అంటే ఉత్తరం వైపుకి.